నమస్తే అండి. నేను డాక్టర్ సజ్జా పద్మ, రాజమండ్రి ప్రగతి ఐవీఎఫ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఏంటంటే చాలామంది తరచుగా అడుగుతుంటారు, డాక్టర్ గారు ఈ ఐవీఎఫ్ విధానానికి ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి, ఎన్ని రోజులు హాస్పిటల్కి రావాలి? మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆయనకి సరిగా కుదరదు రావటము, ఆయన ఎన్నిసార్లు రావాలని అడుగుతూ ఉంటారు. దీని గురించి ఏంటంటే అసలు దీనికి హాస్పిటల్ అడ్మిషన్ అనేది అవసరం లేదండి. ఈ విధానంలో ఏంటంటే ఇంజెక్షన్స్ అనేది ఇస్తూ ఉంటాం అన్నమాట, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ రావడానికి. అది ఒక 10 to 12 ఇంజెక్షన్స్ అవి ఉంటాయండి. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్ రిట్రీవల్ ఉంటుంది. సో టోటల్గా ఆ డ్యూరేషన్కి అయితే కనుక మనకి ఒక 16 to 20 డేస్ అని పెట్టుకోవాలండి. సో ఆ డ్యూరేషన్లో ఎవ్రీడే ఒక 10 to 12 డేస్ పాటు ఇంజెక్షన్స్ ఉంటాయి. స్కానింగ్స్ అయితే once in 3 days ఉంటాయండి. సో ఇవన్నీ కూడా డే కేర్ ప్రొసీజర్సే, మీరు ఓపీకి వచ్చి వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది సెకండ్ పార్ట్ ఉంటుంది. ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది మనకి చూజన్ టైమ్ ఆఫ్ పీరియడ్లో మనం పెట్టుకోవచ్చు. అంటే ఇట్ కెన్ బి ఆఫ్టర్ సమ్ మంత్స్ ఆర్ ఇయర్స్, అంటే సంవత్సరం తర్వాత అయినా అవ్వచ్చు, 6 నెలల తర్వాత అయినా అవ్వచ్చు, 1 month తర్వాత అయినా అవ్వచ్చు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది మీ వీలు బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అది కూడా డే కేర్ ప్రొసీజరేనండి. ఫ్యూ మినిట్స్లో అయిపోతుంది ఎంబ్రియో ట్రాన్స్ఫర్. అయిన తర్వాత ఫ్యూ అవర్స్ హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. దానికి కూడా అడ్మిషన్ అనేది అవసరం లేదు. ఇదేంటంటే ఇది అయిన తర్వాత ఒక 1 week లిమిటెడ్ యాక్టివిటీతో ఇంట్లో ఉంటారు. తర్వాత మీరు ఆఫీస్ వర్క్ కానీ హౌస్ హోల్డ్ యాక్టివిటీ కానీ రెజ్యూమ్ చేయొచ్చు అన్నమాట. సో టోటల్గా అది ఒక 15 days అని మనం అనుకోవాలండి. ఇనీషియల్ ఫేజ్లో ఎంబ్రియో ప్రిపరేషన్కి ఒక 20 days. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ హాస్పిటల్ అడ్మిషన్ ఏ ఉండదండి, అంతా డే కేర్ ప్రొసీజరే. నెక్స్ట్ ఏంటంటే మేల్ పార్ట్నర్కి వచ్చేసరికి వాళ్ళకి 2 visits మినిమం మనం ఎక్స్పెక్ట్ చేస్తామండి. ఒకటి కౌన్సిలింగ్, భార్యాభర్తలు కంపల్సరీగా కౌన్సిలింగ్ టైంలో అటెండ్ అవ్వాలి. సెకండ్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్ రిట్రీవల్. ఆ రోజు ఏంటంటే ఫ్రోజన్ సెమన్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంటే ఆయన రావక్కర్లేదు. అంటే వేరే ప్లేస్లో కానీ దూరంగా అబ్రాడ్లో కానీ ఉన్నట్లయితే ఆయన అవసరమే ఉండదు. ఒకవేళ ఉన్నట్లయితే కనుక ఫ్రెష్ శాంపుల్ కలెక్ట్ చేసుకోవచ్చు. సో 2 visits ఎక్స్పెక్ట్ చేస్తాము, సెకండ్ విజిట్ ఆప్షనల్. సో ఎక్కువగా లీవ్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు హస్బెండ్స్. కంపల్సరీగా ఫీమేల్ పార్ట్నర్ అంటే వైఫ్ మాత్రం కొన్ని రోజులు హాస్పిటల్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. థ్యాంక్ యూ. ఈ విషయంలో ఫర్దర్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు అవి తెలుసుకోవచ్చు.